కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడై నీ పనులు ఒక కర్తవ్యంలాగా నిర్వహించుము అర్జున. కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వల్ల మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 8వ శ్లోకం నుండి 3వ అధ్యాయం 16వ శ్లోకం వరకు శ్రీకృష్ణుడు జనుల పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానస్థాయి చేరినంత వరకు వారి వారి విహిత కర్మలను చేస్తుండమనే చెప్పాడు. 3వ అధ్యాయం 17వ శ్లోకం నుండి 3వ అధ్యాయం 18వ శ్లోకాల్లో జ్ఞానోదయమైన మహాత్ములు విధింపబడిన కర్మలను చేయనవసరం లేదు అని అన్నాడు. కాబట్టి అర్జునుడికి ఈ రెంటిలో ఏ మార్గం యోగ్యమైనది? శ్రీకృష్ణుడు సిఫారసు అతన్ని కర్మయోగిలా ఉండమనే, కర్మ సన్యాసం తీసుకోవద్దనే అని అర్థం చేసుకోవాలి. దీనికి గల కారణాన్ని 3వ అధ్యాయం 20వ శ్లోకం నుండి 3వ అధ్యాయం 26వ శ్లోకం వరకు వివరిస్తాడు. జై శ్రీకృష్ణ.